కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయన్న ఆయన సమస్యను పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన బీజేపీ డివిజన్ కార్యాలయాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. సైబరాబాద్, జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న రామచంద్రరావు ప్రజల్లోకి వెళ్లే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తా ఉంది. నిన్న మొన్న కాళేశ్వరం మీద మాట్లాడుతూ కూడా ప్రజలు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా డ్రామాలు చేస్తా ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ క్షమించరు. వారు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి అందరు గుర్తిస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళందరూ కూడా ఈరోజు అవినీతితో కూడుకొని ఉన్నారు. వాళ్ళ కుటుంబమే ఈరోజు అల్లాకొల్లం అవుతున్నది. బావ ఒకేపు, కొడుకు ఒకేపు, బిడ్డ ఒకేపు, ఆయన ఫామ్ హౌస్ లో ఇవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ పార్టీ అవినీతిని కూడా ఈరోజు వాళ్ళు క్షమించరు. కాబట్టి బీజేపీ ఒకటే ఈరోజు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో.